మీరు వెనకట భాగవతాలు చూసిరా? ఇప్పుడంటే కాన రాకుంటాయినే కానీ అప్పట్లో భాగవతం వేస్తున్నారంటే జనాలంతా ఎగబడి ఉరుకుదురు. అందులో ఏషం కట్టేటోళ్ళు సుత గింత సుత సిగ్గుపడకుండా మంచిగా ముఖానికి రంగేసుకొని పద్యాలు వాడతారు. ఎవలకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలా ఒదిగిపోయి నటిస్తారు. ఆ ముచ్చట అట్లుంచితే కొంతమంది ఉంటారులా ముఖానికి రంగేసుకోరు, యాక్షన్ చేస్తున్నట్టు కనబడరు, కానీ చేయాల్సిందంతా చేసి ఏం తెలవనట్టు ముఖం పెడతారు. ఎవరి గురించి చెప్తున్నా అని చూస్తున్నారా? చూడరాదు ఈ వార్త, మీకే తెలుస్తుంది. నేర నల్లి గోడ బల్లి అనే శాస్త్రం ఇన్నరా మీరెప్పుడన్నా? నల్లి కుట్లోళ్లను నమ్మొద్దు అనంగా ఇన్నరా ఎప్పుడన్నా? ఈయనే ఉంటారులే. సరే గాని ఇంతకీ ముచ్చటేంటిదంటే ఐఏఎస్ కొలువుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రేవంత్ సార్ సర్కారుల విద్యా కమిషన్ చైర్మన్ గా షరీకైండు కదా ఆకునూరి మురళి సారు. గాయన గురించే ఈ ముచ్చట. అప్పట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో పని చక్కగా చేయకపోతే సీఎం హోదాలా కేసీఆర్ సారు మందలిచ్చిండు. గది మనసులో పెట్టుకొని కొన్ని రోజులకు ఐఏఎస్ కొలువుకు విరమణ తీసుకొని రాజకీయం మొదలు పెట్టిండు. ఇప్పుడేమో రేవంత్ సార్ సర్కారుల విద్యా కమిషన్ చైర్మన్ గిరి చెలాయిస్తున్నాడు. అయితే అప్పచెప్పిన పని చక్కగా చేయక రాజకీయం మాట్లాడుకుంటా లేనిపోని కామెంట్లు చేస్తున్నాడు. గీ ముచ్చట తెలిసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆకునూరి మురళి సారు మీద కయ్యన లేచిండు. మురళి సారు బండారం అంతా బయటేసిండు. శాతనైతే విద్యాశాఖకు మంచి మంచి ఉపాయాలు చెప్పి పిల్లగాళ్లకు మంచి చదువు ఎట్లా చెప్పాలనో చూడు, అంతేగాని రాజకీయం చేయకు. నీకు రాజకీయమే చేయబుద్దుంటే చక్కగా కొలువుకు రాజీనామా ఇచ్చి 3 రంగుల కండవా వేసుకొని రా, చూసుకుందాం రాజకీయం అని గట్టిగా సవాలే వేసిండు. ఎడిట్ చేసిన వీడియోలు పోస్ట్ చేసుకుంటా గలీజ్ పని చేయనికే చిన్నగతి అనిపిస్తలేదా అని ఆకునూరి మురళి సారుకు సురుకులు గట్టిగానే పెట్టిండు. ఇదిట్లుంటే ఆకునూరి మురళి సారు గురించి ఆయన ఐఏఎస్ అవుడు గురించి సోషల్ మీడియాలో కొన్ని ముచ్చట్లు మస్తు ప్రచారం అవుతున్నాయి. అప్పట్లో ఏదో ఫేవర్ చేసినందుకు సొంత కులం అయినందుకును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ప్రమోషన్ ఇచ్చిందని పుకారైంది. ఏపీలా విద్యా సలహాదారుని పదవిలో ఉన్నప్పుడు గరీబోల పిల్లలు చదువుకునే ఎయిడెడ్ స్కూళ్లు తీసేపిచ్చిండట. ఇప్పుడు సుత గదే పనిలో ఉన్నట్టున్నాడు. అందుకే హాస్టళ్లు ఈ స్కూళ్లు విద్యాశాఖను అసలుకే పట్టించుకుంటలేడు రేవంత్ సారు. ఇది ఆకునూరి మురళి సారు ఉపాయమేనేమో అని పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.